ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంకి పర్యటన పోయిండు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పోతే అక్కడ కొన్ని ఉదాహరణలు అంటే గత ఉదాహరణలు తీసుకొని కొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు. పైగా కొన్ని గుర్తొస్తున్నాయి. ఎందుకోసం అంటే ఆయన ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఏం నిర్ణయం తీసుకుంటారు ఒకసారి చూడండి. ఇగో ఇలా మేడారం పోయిండు రేవంత్ రెడ్డి. పోతే ఏమైంది, గతంలో ఏమైంది అనేది ఒక్కోసారి ఇది చూపిస్తే చూడండి. అమ్మవారి దర్శనం ఎట్లా పోతుండు, మంది మార్బలంతో. అయ్యో జనమే లేరు, పబ్లికే లేరు, అసలు భక్తులు ఎక్కడా అని అంటే ఏం చేసిర్రు చెప్పాలనా, భక్తులను ఆపేసిర్రు. ఈసారి ఎందుకు భక్తులను ఆపుకోవాల్సి వచ్చింది? పోయినసారి ఎందుకు భక్తుల మధ్యలో మాది ప్రజాపాలన, మాది రైతు పాలన, ప్రజాప్రభుత్వం అన్ని చెప్పిర్రు కదా. సో ప్రజల మధ్యలోకి వెళ్ళే వచ్చి రేవంత్ అన్న అంటే వస్తాడు, రేవంత్ అన్న ఎప్పుడు పిలిచినా పలుకుతాడు. కాబట్టి ప్రజల మధ్యలో పోయి దర్శనం చేసుకుందామని గతంలో ట్రై చేశాడు. కానీ ఈసారి ఏం చేశాడంటే మంది మార్బలంతో 300-400 మంది పోలీసులతోని దర్శనం అయ్యింది. కానీ దీనికి కారణం ఏంటిదో చెప్పాలనా, మీకు కొంతమందికి గుర్తుంటే ఉండాలి, మర్చిపోతే నా అటువంటివాడు గుర్తు చేయనీకి ఉండనే ఉంటాడు. ఇక్కడ చూడండి, గతంలో రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరము అక్కడికి వెళ్తే తనకు లభించిన గొప్ప గౌరవం చూడండి. ఇగో ఈ కనుగుడ్లు ఎట్లా తెరుస్తుంది చూడు ఈ బిడ్డ. రే నువ్వు వచ్చి మమ్మల్ని ఆగం చేసినవారు, అయ్యా ఎందుకు వచ్చినవారు ఇడికి అని చెప్పి చూడు. ఇష్టమునని బూతులు ఆడవిలనే. మళ్ళా ఆయన వచ్చిపోతుంటే ఈయన దండం పెడుతుంటే రేవంత్ అన్న అని ఇట్లా దండం పెట్టాల్సింది. రే ఎందుకు వచ్చినావురా నీ తలపండు వాళ్ళగా, నువ్వు వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసినావని ఇగో తిడుతురు చూడు. ఇది గతంలో ఉన్న అనుభవం.